తొలగించినావు, ఆధారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపబాహుండమే వీడని అనుబంధమే తలచిన పరీక్షణమునా నూతన బలమిచ్చెను. నీ కృపబాహుండమే వీడని అనుబంధమే తలచిన పరీక్షణమునా నూతన బలమిచ్చెను. నూతన బలమిచ్చెను. నూతన బలమిచ్చెను. నూతన బలమిచ్చెను. నూతన బలమిచ్చెను. నూతన బలమిచ్చెను. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నాకు భయమే లేదయ్యా, నాకు భయమే లేదయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా, నీవే కదా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే. ఎన్ని యుగాలకైనా నజరేయుడా యేసయ్యా నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే. సరిపోని ఆరాధన బలముగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ నూతన బలం, నూతన శక్తి. ఇదిగో నీవు ఉపవాస ప్రార్థన ద్వారా నూతన బలం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, నింపబడాలి. నా దేవుడు నీ తొలగించబడుతూ ఉన్నాడు. నూతన బలమిచ్చి ఆయన సన్నిధిలో ఆనందపరచబడుతూ ఉన్నాడు. నీ నిండు ప్రభు తొలగిస్తున్నాడు. నీ కంటికి ప్రతిదినం లేఖనంగా మార్చబడుతూ ఉన్నాడు. మన్నించబడు, మన్నించబడు. ఎంతకాలం ఎక్కడేసిన గొప్ప ఉన్నావా మన్నించబడాలి, మన్నించబడాలి. సరిపోయి ఆరాధన, ఈ ఫలం సరిపోదు.
లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. అందరూ చేతులు పైకెత్తి ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన చేతులు పుట్టు తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. ఆయన ప్రేమ ఎన్నడు మారదు. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవే. అందరూ నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. చేతులోపుతూ నిన్నే ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. అందరూ నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. మహిమాన్వితుడైన యేసయ్య మహిమకు పాత్రుడైన నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. అందరూ కళ్ళు మూసుకుని ఆయన వాక్కు కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ప్రతి ఒక్కరు మనస్సులో ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ దాసుని నిలబెట్టండి, వాడుకోండి ప్రభా, ఈ దాసుని ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఆగ్నికరములాంటి నీ మాట, నీ వాక్కు నన్ను దర్శించాలి నాయన. అయా నాకు బుద్ధి చెప్పాలి ప్రభువా, నన్ను సరిచేయాలి నాయన అని నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన వాక్యము అర్థము వంటిది, ఆయన వాక్యము శుద్ధి వంటిది. ఆ వాక్యమైన అర్థములో నీ బ్రతుకు కనబడుతుంది, నీ జీవితం కనబడుతుంది. ఆ దేవుని ఉపదేశము ద్వారా, దేవుని వాక్యము ద్వారా నీవు సరిచేయబడాలి. ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ ఆత్మీయ జీవితం మండాలి, నీ విశ్వాసం బలపరచబడాలి. విశ్వాసముతో నిరీక్షణ కలిగి నువ్వు భక్తి చేయగలగాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు మండాలి, 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 మండాలి. అనేక మందిని మండించాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకై నీ క్రియల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా, నీ నోటి మాట ద్వారా ఇదిగో
ఈ మందిరములోనికి నూతనమైన ఆత్మలు ప్రభు చేర్చబడాలి నీ ద్వారా. ఇదిగో నా దేవుడు ఈ సంఘాన్ని ఇంకను ప్రబలేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇంకను భూభాగాన్ని ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ మందిరాన్ని ప్రభు ఆయన మహిమతో నింపబోతూ ఉన్నాడు. అనేక జనములకు ప్రార్థన మందిరముగా ఇదిగో ఈ మందిరం సరిపోదు. ఈ సేవ ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఇంకా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, బలపరచబోతూ ఉన్నాడు, నూతన ఆత్మలు ప్రభు చేర్చబోతూ ఉన్నాడు. త్రాగుబోతులు మారబోతూ ఉన్నారు, తిరుగుబోతులు మారబోతూ ఉన్నారు, నీ పిల్లలందరూ మారబోతూ ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబం అంతా రక్షణ పొందునుగాక, మారు మనసు పొందునుగాక. ప్రభు ఆ రీతిగా కార్యాలు చేయబోతున్నారు. విశ్వసించు, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఇదిగో మెండుగా ప్రభువుని ఆశీర్వదిస్తాడు. అందరూ మౌనంగా ఉండి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూడండి. ప్రభు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఘనమైన వాడు, ఘన కార్యాలు చేసే దేవుడు తండ్రి, పెంట కుప్పలను దీనులను లేవనెత్తే దేవుడు నాయన, గుండె చెదరిన వారిని ప్రభు బాగు చేసే దేవుడు తండ్రి. ఈ ఉపవాస ప్రారంభపు దినము నుండి మీ ఆత్మ సారథ్యములో మీరు ఈ కూడికలను జరిగిస్తున్నందుకే స్తోత్రములు ప్రభు. ఇదిగోనైనా ప్రభుదాసాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి నడిపించి సేవను అనుగ్రహించినందుకై, పరిచర్య అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండగా మంచి గృహ నిర్వాహకుడు వలె అయా సంఘాన్ని నీ ప్రజలు నడిపిస్తూ ఉండగా విశేషమైన కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి నాయన. ఇంకా మీ సేవలో కొనసాగించబడినట్లుగా అనేక ఆత్మల గుంపు జనాంగాన్ని ఈ ప్రాంతంలో మీ కొరకు ఏర్పాటు చేయబడినట్లుగా అన్నది ఇంకా మీరు నూతనమైన కృపతో మీరు నింపమని కోరుకుంటున్నాను. ఇదిగో తండ్రి, పాటలు పాడిన బిడ్డలను ఇంకా ఆశీర్వదించండి. వాయిద్యాలు వాయించిన బిడ్డలకి వేళ్లకు పోరాటాన్ని నేర్పించి విశేషమైన కృపను కలుగొచ్చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీరు అయా తండ్రి మీ కొరకు వాడుకోమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి ఇదిగో చేరవచ్చిన ప్రజలతో ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. అయా నిర్ణయించబడిన రీతిగా మీ సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా నీ సేవకుని నోట నీ అగ్ని కలమ లాంటి మాట మీరు ఉంచమని కోరుకుంటూ ఉన్నాను. విశేషమైన జ్ఞానము కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మాట్లాడుతూ ఉండగానే ప్రతి హృదయము తెరవబడునగాక. సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ వచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి అనుభవాలలో మీరు నడిపించమని కోరుకుంటూ మీ ఆత్మ సారథ్యములో ఆరాధనంతటిని మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ముగింపు వరకు మీ ఆత్మ సారథ్యంలో జరిగించమని కోరుకుంటూ నజరేయుడిని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్.